మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామమునకు మహిమ కలుగునుగాక. కుటుంబ బలిపీఠము అను ఈ మంచి కార్యక్రమాన్ని యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామం పేరిట శుభములు తెలియజేస్తున్నాం. కుటుంబ బలిపీఠము అను ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు వినుట ద్వారా పాడైపోతున్న అనేక కుటుంబ వ్యవస్థలను తిరిగి దేవునితో కట్టుకోవడానికి, అనేక కుటుంబాలు ఆశీర్వాదకరంగా మారటానికి దేవుడు ఎంతగానో కృప చూపుతున్నాడు. అనేక మంది చదువురాని వారి కొరకు కుటుంబ బలిపీఠమును చదివి వినిపించుట మా ఉద్దేశం అయి ఉన్నది. ప్రతి కుటుంబం విని దైవ ఆశీర్వాదాలు మెండుగా పొందుకోవాలని, ఎత్తబాటు వరకు స్థిరంగా ఉండాలని ఆశిస్తూ మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. వినండి, అనుసరించండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వినుచున్న మీ అందరినీ దేవుడు బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. పోరాడు, విసుకక పోరాడు, పోరాడు, విసుకక పోరాడు. రాజు యేసు ఉన్నాడు, రక్షకుడేసు నీవాడు. రాజు యేసు ఉన్నాడు, రక్షకుడేసు నీవాడు. ఇమ్మానుయేలు తోడు, గొప్పవాడు, నీలో ఉన్నవాడు. ఇమ్మానుయేలు తోడు, గొప్పవాడు, నీలో ఉన్నవాడు. పోరాడు, పోరాడు, అలసిపోక పోరాడు. పోరాడు, పోరాడు, అలసిపోక పోరాడు. వెనుకకు చూడకు ఏనాడు, వెనుకకు చూడకు ఏనాడు. పోరాడు, విసుకక పోరాడు. పోరాడు, విసుకక పోరాడు. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 7వ రోజు. అంశము: ఆమె ఒక అజేయ సైన్యముగా ఉండును. వధువు ఒక అజేయ సైన్యముగా ఉండును. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? పరమగీతము 6వ అధ్యాయము 10వ వచనం. వివిధ వర్తమాన పుస్తకముల నుంచి సేకరించబడిన కొన్ని వర్తమాన భాగాలను ఈ అంశం కొరకు మనం చదువుదాం. నిజ సంఘము అనేది ఎవరు, ఎందుకొరకు ఆమె ఉన్నది అనే నిజమైన ప్రత్యక్షతను జనులు పొందుకున్నట్లయితే ఆమె గొప్ప కార్యములు చేయును. ఓడిపోని అజేయ సైన్యముగా ఆమె ఉండును. క్రైస్తవ సంఘములో 2 ఆత్మలు పనిచేయుచున్నాయనే నిజమైన ప్రత్యక్షతను వారు పొందుకున్నట్లయితే మరియు దేవుని ఆత్మ ద్వారా వివేచించినట్లయితే, క్రీస్తు విరోధి ఆత్మకు ఎదురొడ్డి నిలిచి ఉన్నట్లయితే అపవాది ఆమె ఎదుట శక్తిహీనుడగును. 7 సంఘకాలంలో అనే వర్తమాన పుస్తకం నుంచి సేకరించబడింది. పోరాటం అనేది లేకపోతే విజయం అనేది లేదు. జయం పొందాలంటే యుద్ధం చేయాల్సిందే. ఉచితంగా వస్తే అది విజయంగా పరిగణించబడదు. జయించిన వాడే విజయ వీరుడగును. యేసు భూమి మీదకు వచ్చెను. ఆయనకి ఒక పోరాటం ఉండెను. ఆయన విజయమును ఉండెను. మరి ఈ రాత్రి క్రీస్తుతో కలిసి మనకి కూడా ఒక పోరాటం ఉన్నది. మనకు ఒక విజయం ఉన్నది. ఇప్పుడు ప్రభువు మిమ్మల్ని దీవించుగాక. ఆయన మీతో చెప్పినదంతయు చేయుడి అనే వర్తమాన పుస్తకం నుంచి సేకరించబడింది. మరి ఒక సైన్యము యుద్ధమునకు సిద్ధపడాలంటే
మొదట అది కొందరు సైనికుల్ని ఎంపిక చేసుకోవాలి. యుద్ధము చేయుటకు వారు యుద్ధ వస్త్రములు ధరించాలి. యుద్ధము కొరకు వారు తర్పీదు నొందాలి. ఇది వరకెన్నడూ పోరాడిన ఒక గొప్ప పోరాటం ఇప్పుడు సంసిద్ధతలోనికి వచ్చినదని నేను నమ్ముచున్నాను. దేవుడు తన సైనికుల్ని ఎన్నుకొనుచున్నాడని నేను అనుకొనుచున్నాను. ఆయన వారికి తర్పీదునిస్తున్నాడని, వారికి సైనిక దుస్తులు ధరింపచేయుచున్నాడని నేను నమ్ముచున్నాను. యుద్ధమునకు అంతయు సిద్ధంగా ఉంది. ఇది వరకెన్నడూ పోరాడని ఈ గొప్ప పోరాటము పరలోకములో ఆరంభమైనది. మికాయేలు తన దూతలతో కలిసి లూసిఫర్ వాడి దూతలతో యుద్ధం చేశాడు. అది మొదట ప్రారంభమైనది. మొదటి యుద్ధం పరలోకములో ఆరంభమైంది. కావున పాపము భూమి మీద ఆరంభం కాలేదు, అది పరలోకములోనే ఆరంభమైంది. అటు పిమ్మట అది పరలోకము నుండి భూమి మీదకి నెట్టివేయబడింది. అది దూతల యుద్ధము నుండి మానవ యుద్ధంగా మారినది. దేవుని సృష్టిని నాశనం చేయుటకు సాతాను వచ్చెను. దేవుడు తన కొరకు చేసుకున్న దానిని చెరుపుటకు వాడు వచ్చెను. అపవాది పాడు చేయటానికే వచ్చెను. నాశనం చేయటమే వాడి గురి. ఇప్పుడు యుద్ధము చేయాలంటే మొదట అది ఎక్కడ జరగాలి? యుద్ధక్షేత్రం, యుద్ధరంగము అనేది ఎన్నుకోబడాలి. అబ్రహాము యొక్క రాజసంతానం ఇంగ్లాండ్ యొక్క రాజ సైన్యమును, రాజరికపు రక్తం, ప్రతిదీ పరిశుద్ధాత్మ చేత నిండుకొనిన పరిశుద్ధాత్మ నొందిన సంఘమే క్రీస్తు యొక్క రాజరికపు సంతానమై ఉన్నది. ఏమిటి? రాజసంతానం ఒక ఉద్రేకమును బట్టి కాదు గాని వాగ్దానమును బట్టి. అయితే వాగ్దానము చేత దేవుని వాక్యమును బట్టి వారు నిలబడి వారు దూసుకొని పోవచ్చు. హల్లెలూయా అని నినాదించుదురు. చివరికి మరణమే వచ్చినా, అది నిన్ను కబలింప చూసినా ఇలా సెలవిచ్చుదురు: యోర్దాను దారిని నేను దాటిపోదును, వెనుదిరగక వాగ్దాన భూమిలోనికి దూసుకుని పొమ్ము. యుద్ధము ముగిసిన మీదట ఏమగును? ఇప్పుడు నేను ముగించుచున్నాను, ఇది చాలును. యుద్ధము ముగిసిన తరువాత శుద్ధులు గృహమునకు కవాతి చేసుకుంటూ వెళ్ళేదరు. మనము దేవుని పరదైసులోనికి నడువనారంభించినప్పుడు మరియు దూతలు గాన ప్రతిగానాలతో అలరించెదరు. అదంతా ఒక మహోత్సవముగా ఉండును. ఇది వరకు ఎన్నడూ పోరాడని పోరాటము అనే వర్తమానం నుంచి సేకరించబడినది. ప్రియమైన సహోదరి సహోదరులరా, మనము చదువుకున్న ఈ యొక్క వర్తమాన భాగములోని సారాంశాన్ని చిన్నగా మీకు వ్యక్తపరచాలని ఆశపడుతున్నాను. మనము నిజంగా ఈ లోకంలో చాలా పోరాటం చేయవలసిన అవసరం ఉన్నది. పోరాడటము అనేది వధువు యొక్క బాధ్యత ఉన్నది. ఎందుకంటే వాక్యం చెప్తుంది, ఎఫెసీయులకు రాసిన 6వ అధ్యాయము 12-13 వచనాల్లో మనం చదివినట్లయితే, ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధముకు లోకనాథులతోనూ ఆకాశ మండలముందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. నిజంగా ఈ విషయాన్ని మనం చూసినట్లయితే వధువుపై గొప్ప బాధ్యత. పోరాటం అనేది వధువుకి ఇవ్వబడినటువంటి గొప్ప బాధ్యత. మనం పోరాడి ఈ లోకములో అంధకార సంబంధము ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో మనం పోరాడుచు యుద్ధము చేయాల్సిన బాధ్యత మన పైన పెట్టాడు. ఆమె గొప్ప కార్యములు చేయను, ఓడిపోని అజేయ సైన్యంగా ఉండదు. కానీ మన పోరాటంలో ఎన్నడూ ఓటమి ఉండదు. ఎందుకంటే మనకు శక్తి అనేది, ఆ యొక్క బలం అనేది దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మనం పోరాడుతూ మరి అపవాది క్రియలను ఎదురిస్తూ అనువనువన మనం గెలవాల్సిన అవసరం ఉన్నది. అపవాది ఆమె ఎదుట శక్తిహీనుడగును. ఓడిపోవడం తప్ప అపవాదికి వేరే అవకాశమే లేదు.
కానీ వధువైతే ఎన్నడూ ఓడిపోనదిగా ఒక అజేయ సైన్యముగా ఆమె ఉంటుంది. పోరాటం అనేది లేకపోతే విజయం అనేది లేదు. నిజంగా జయం పొందాలంటే యుద్ధం చేయాల్సిందే. ఈరోజు మనకి వాగ్దానం చేయబడినటువంటి ఆ యొక్క పరలోకం నిత్యత్వం అనేది మనము ఊరికే వచ్చేది, కానీ మనము పోరాడి గెలవాల్సిన అవసరం ఉంది. బైబిల్లో మొదటి నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితే ఎవరు కూడా పోరాడకుండా ఏది పొందుకోలేదు. ప్రతి ఒక్కటి కూడా పోరాటం ద్వారానే గెలుచుకున్నారు. అలాగే ఈరోజు మనం క్రీస్తుతో కలిసి ఆయనతో ఆయన యొక్క మహిమలో మనం ఉండాలంటే ఈ లోకంలో అనేక రకాలైన పోరాటాలు చేసి మనము విజయం సాధించవలసిన అవసరం ఉన్నది. క్రీస్తుతో కలిసి మనకి కూడా ఒక పోరాటం ఉన్నది, మనకు ఒక విజయం ఉన్నది. సాతానుగాడు ఈ యొక్క సృష్టిని నాశనం చేయటమే వాడి యొక్క గురి. ఒక మనిషిని నాశనానికి లేదా మరణానికి లాగటమే వాడి యొక్క గురి. కానీ దేవుడైతే ఒక మనిషిని మరణంలోనికి కాక జీవములోనికి లాగటమే ఆయన యొక్క గురి. ఆ బాధ్యత ఈరోజు వధువు పైన ఉంది. అనేక మంది నశించిపోతున్నారు మన మధ్య. వాళ్ళందరినీ మరి వాక్యం ద్వారా పోరాడి వాళ్ళని గెలిచి చక్కగా వాళ్ళని రక్షించాలనే గొప్ప బాధ్యత ఈరోజు వధువుపై పెట్టాడు. కనుక మనమందరం కలిసి సాతానుతో పోరాడి గెలిచిన మనమందరం ఒక రోజున ఆ మహిమ నగరమును క్రీస్తుతో రాజరికపు సంతానంగా మనము అలంకరించబడతాం. ఈరోజు క్రీస్తును పొందుకున్న మనం రాజరికపు సంతానమై ఉన్నాం. పరిశుద్ధాత్మ నొందిన సంఘమే క్రీస్తు యొక్క రాజరికపు సంతానమై ఉంది. నిజంగా ఆ యొక్క రాజరికపు సంతానంలో మనము కూడా భాగం అవ్వాలంటే ఈరోజు ఆ యొక్క అద్భుతమైన వాక్యాన్ని మనం అన్వయించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ వాక్యంలో జీవించాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనకి ఈ లోకంలో విజయం సాధిస్తాం. దేవుని వాక్యాన్ని బట్టి వారు నిలబడి వారు దూసుకుని పోవచ్చు హల్లెలూయా అని నినాదించుతారు. ఎవరు అంటే వధువు. ఈ లోకంలో దేనికి వెనుదిరిగి చూడదు, కానీ దేవుని వాక్యాన్ని బట్టి విశ్వాసాన్ని బట్టి మరి ఎప్పుడు ఆయన్ని మహిమపరుస్తూ హల్లెలూయా అని నినాదించుతూ మరి జయగీతాలు పాడుతూ ముందుకు సాగిపోయేదిగా వధువు మనకు కనిపిస్తుంది. యుద్ధం ముగిసిన తర్వాత శుద్ధులు గృహమునకు కవాతు చేసుకుంటూ వెళ్ళెదరు. మనము దేవుని పరదేశంలోనికి నడవనారంభించినప్పుడు మరియు దూతలు గాన ప్రతిగానాలు అలరించెదరు. చాలా అద్భుతం. ఈరోజు మనం దేవుడు మనకి ఇవ్వబడినటువంటి యొక్క బాధ్యతను మనం నిర్వర్తిస్తూ మరి క్రమం తప్పకుండా దేవునిలో యథార్థంగా నిర్వర్తిస్తూ మరి సాతానుడిపై ఎల్లప్పుడూ పోరాటం చేస్తూ మరి గెలుస్తూ మనము నిజంగా ఎదరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఒక రోజున ఆ యొక్క పరదైసులోనికి మనం నడవనారంభించినప్పుడు దేవదూతలు గాన ప్రతిగానాలతో మనల్ని అలరించేదరట. చాలా అద్భుతమైన విషయం కదా. ఇంతకంటే గొప్ప భాగ్యం మనకి ఏముంది? కనుక మనము ఈరోజు వాక్య ఖడ్గాన్ని మనం చేత పట్టుకుని మరి ఈ యొక్క లోకంలో పోరాడవలసిన అవసరం ఉన్నది. మనము గెలవాల్సిన అవసరం ఉన్నది. అది బాధ్యత. అనేక మందిని మనతోటి పాలిభాగస్తులుగా మరి వాక్యంలో నడిపించి ఎత్తబాటు అనే అంశానికి మనము కూడా ఎత్తబాటు అనే అంశానికి యోగ్యులైనట్టుగా దేవుడు ఎల్లప్పుడూ మన పట్ల కృప చూపి నడిపించునుగాక. దేవుడు మనకి గొప్ప సహాయకుడిగా నిలబడునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్యపట్నము ఆదికాండము 18-19 అధ్యాయములు, మత్తయి 6వ అధ్యాయము. పోరాడు, విసుకక పోరాడు, పోరాడు, విసుకక పోరాడు. రాజు యేసు ఉన్నాడు, రక్షకుడేసు నీవాడు. రాజు యేసు ఉన్నాడు,
రక్షకుడేసు నీవాడు. ఇమ్మానుయేలు తోడు గొప్పవాడు, నీలో ఉన్నవాడు. ఇమ్మానుయేలు తోడు గొప్పవాడు, నీలో ఉన్నవాడు. పోరాడు పోరాడు అలసిపోక పోరాడు. పోరాడు పోరాడు అలసిపోక పోరాడు. వెనుకకు చూడకు ఏనాడు, వెనుకకు చూడకు ఏనాడు. పోరాడు విసుకక పోరాడు. పోరాడు విసుకక పోరాడు. కునుకడు నిద్రపోడు ఇశ్రాయేలు దేవుడు, విడువడు ఎడబాయడు అబ్రహాము దేవుడు. కునుకడు నిద్రపోడు ఇశ్రాయేలు దేవుడు, విడువడు ఎడబాయడు అబ్రహాము దేవుడు. ఇమ్మానుయేలు తోడు గొప్పవాడు, నీలో ఉన్నవాడు. ఇమ్మానుయేలు తోడు గొప్పవాడు, నీలో ఉన్నవాడు. పోరాడు పోరాడు అలసిపోక పోరాడు. పోరాడు పోరాడు అలసిపోక పోరాడు. వెనుకకు చూడకు ఏనాడు, వెనుకకు చూడకు ఏనాడు. పోరాడు విసుకక పోరాడు. పోరాడు విసుకక పోరాడు. నన్ను పిలచిన యేసయ్యా, నా ఎడల నీ ప్లానే వేరయ్యా. నన్ను పిలచిన యేసయ్యా, నా ఎడల నీ ప్లానే వేరయ్యా. నీకే నా ప్రేమ సింహాసనం, నాలో నివసించు యేసయ్యా. నీకే నా ప్రేమ సింహాసనం, నాలో నివసించు యేసయ్యా. నా కొరకు దాచిన గిఫ్టులు వెరైటీలు, ఆనందం 10,000. నా కొరకు దాచిన గిఫ్టులు వెరైటీలు, ఆనందం 10,000. పోరాడు పోరాడు అలసిపోక పోరాడు. పోరాడు పోరాడు అలసిపోక పోరాడు. వెనుకకు చూడకు ఏనాడు, వెనుకకు చూడకు ఏనాడు. పోరాడు విసుకక పోరాడు. పోరాడు విసుకక పోరాడు.
వేదనలెన్నున్నా వెనుకకెన్నడు చూడను, వెంటాడు వేదనలెన్నున్నా వెనుకకెన్నడు చూడను. శోధించు శక్తులు ఎదురైనా శిరము నెన్నడు వంచను. శోధించు శక్తులు ఎదురైనా శిరము నెన్నడు వంచను. లోకమును జయించిన వాడు ప్రాణ ప్రియుడు నాలో ఉన్నవాడు. లోకమును జయించిన వాడు ప్రాణ ప్రియుడు నాలో ఉన్నవాడు. పోరాడు పోరాడు అలసిపోక పోరాడు, పోరాడు పోరాడు మకుటము నీదే. పోరాడు 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 అలసిపోక పోరాడు, పోరాడు పోరాడు జయము నీదే. పోరాడు జయము నీదే. పోరాడు జయము నీదే. పోరాడు జయము నీదే.